అందరికీ షలోమ్. ఈరోజు హీబ్రూ వర్ణమాలలోని 8వ అక్షరం గురించి మనం తెలుసుకుందాం. ఈ అక్షరాన్ని హెత్ అంటారు. సంఖ్య విలువ 8. ధ్వని ఖ. అర్థము జీవితం. ఆలెఫ్ బెత్ యొక్క 8వ అక్షరం హెత్. అరిజల్ ప్రకారం హెత్ అనేది 2 అక్షరాల కలయిక. వావ్ మరియు జాయిన్ పైన ఒక చాటోటెరెట్ ఉంది. అక్షరాల హంపు రెండింటిని కలిపే వంతెన. సారాంశంలో వావ్ పురుష సూత్రాన్ని భర్తను సూచిస్తుంది. జాయిన్ స్త్రీ సూత్రాన్ని భార్యను సూచిస్తుంది. వారిని కలిపే వంతెన ఎలోహిం. నెజ్రిత్ యొక్క మాగిడ్ శౌర్యం కలిగిన స్త్రీ తన భర్తకు కిరీటం అనే పద్యం ఇలా ప్రకాశవంతం చేస్తుంది. ఈ అక్షరం 2 అక్షరాల కలయిక అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒకటి పురుషుణ్ణి పోలి ఉంటుంది, మరొకటి స్త్రీని పోలి ఉంటుంది. అంటే భార్యను భర్తను సూచిస్తుంది. వారిని కలిపే వంతెన అంటే ఎలోహిం అని చెప్పడం జరుగుతుంది. శౌర్యం కలిగిన స్త్రీ తన భర్తకు కిరీటం. జాయిన్ కిరీటం పురుషుడిని రక్షించే శౌర్యం కలిగిన స్త్రీ స్థానాన్ని సూచిస్తుంది. హెత్ రూపకల్పన మరొక రకమైన వంతెనను సూచిస్తుంది. వావ్ పురుషుడు మరియు జాయిన్ స్త్రీ మధ్య సంబంధం పూర్తి కావాలంటే ఇద్దరు చుప్ప అంటే వివాహం చేసుకునేటప్పుడు వేసే పందిరి, వివాహ పందిరికి క్రింద ఐక్యంగా ఉంటారు. హెత్ వివాహ పందిరిలా కనిపిస్తుంది. అంటే ఈ అక్షరాలు ఒక పందిరిని పోలిన విధంగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. పురుషుడు మరియు స్త్రీ హెత్ అనేది వివాహానికి గుండె. 3వ భాగస్వామి అయిన ఎలోహింతో చుప కింద చేరినప్పుడు మాత్రమే పురుషుడు మరియు స్త్రీ నిజంగా ఐక్యంగా ఉంటారు. పురుషుడు మరియు స్త్రీ యోగ్యులైతే దైవిక ఉనికి వారి మధ్య ఉంటుంది. తాల్ముద్ 6 మనకు చెబుతుంది. ఇష్ మనిషి అనే పదాన్ని ఆలెఫ్ యోద్ షీన్ అని ఉచ్చరిస్తారు. ఈషా అంటే స్త్రీ, ఆలెఫ్ షీన్ హే అని ఉచ్చరిస్తారు. ఇష్ మరియు ఈషా రెండింటిలోనూ ఆలెఫ్ మరియు షీన్ అనే అక్షరాలను మనం కనుగొంటాము. ఇది అగ్నికి హీబ్రూ పదమైన ఈష్ అని ఉచ్చరిస్తుంది. స్త్రీ పురుషుల మధ్య ఉన్న అగ్ని మండుతున్న ఉద్వేగభరితమైన సంబంధానికి ఆద్యం పోస్తుంది. కానీ వివాహాన్ని మండించే ఈ జ్వాల మాత్రమే ఉంటే అభిరుచి యొక్క అగ్ని చాలా సులభంగా విధ్వంసక అగ్నిగా రూపాంతరం చెందుతుంది. వివాహంలో కూడా ఎలోహిం ఉండాలి మరియు అదృష్టవశాత్తు అతను ఈష్ యొక్క యోద్ పురుషుడు, ఇషా యొక్క హే స్త్రీతో కలిపి ఎలోహిం అనే పేరును సూచిస్తుంది. హెత్ యొక్క సంఖ్య విలువ 8. అతను పుట్టిన 8వ రోజున ఒక అబ్బాయికి బ్రిత్ మిలా ఉంటుంది. బ్రిత్ మిలా అంటే సున్నతి. బ్రిత్ మిలాకు వివాహంతో సంబంధం ఏమిటి? సరే, వివాహం తర్వాత పిల్లలు ఉంటారని ఒకరు చెప్పవచ్చు. ఆశాజనకంగా బ్రిత్ మిలా సారాంశంలో 8 సంఖ్య అతీంద్రియతను సూచిస్తుంది. ప్రకృతి మరియు తెలివితేటలకు మించిన స్థాయి కాల ప్రపంచంలో ప్రతిదీ 7 సంఖ్య చుట్టూ తిరుగుతుంది. వారంలోని 7 రోజులు 7వ సంవత్సరం సబ్బాటికల్ సంవత్సరం. ప్రతి 7 సంవత్సరాలకు హకేల్ సంవత్సరాన్ని పాటించడం. అయితే 8 అతీంద్రియతను సూచిస్తుంది. ఇది సహజ క్రమానికి మించిన స్థాయి. మిద్రాష్ అబ్రహాం 2 కుమారులు ఇస్సాకు మరియు ఇస్మాయిలు మధ్య ఒక వాదన జరిగిందని మనకు చెబుతుంది. ఇస్మాయిల్ ఇలా అన్నాడు, నేను నీకంటే గొప్పవాడిని. ఎందుకంటే నాకు 13 సంవత్సరాల వయసులో నా బ్రిత్ మిలా ఉంది. అందువల్ల నేను దానికి హేతుబద్ధంగా వెళ్ళాను. నేను దాని గురించి ఆలోచించాను, నా ఎంపిక చేసుకున్నాను మరియు దానిని చేశాను మరియు నేను ఇప్పటికీ దానిని గుర్తుంచుకున్నాను. మరోవైపు ఇస్సాకు, నీకు ఏమీ గుర్తులేదు, నీకు ఆ ఎంపిక ఎప్పుడూ లేదు, దానికి అంగీకరించే అవకాశం నీకు లేదు, అది బలవంతంగా జరిగింది, నీ అనుమతి కూడా లేకుండా. ఇస్మాయిలు వైపు చూస్తూ, లేదు, దీనికి విరుద్ధంగా నేను 13 సంవత్సరాల వయసులో కాకుండా 8 రోజుల్లో నా బ్రిత్ మిలాను కలిగి ఉన్నందున నేను మంచి స్థితిలో ఉన్నాను అని అన్నాడు. బ్రిత్ మిలా అనే పదానికి ఒడంబడిక అని అర్థం. 2 వైపుల మధ్య బంధం. 2 సహచరులు ఒకరినొకరు ఇష్టపడితే వారు ఇలా అంటారు, ఇప్పుడు మనం ఒకరినొకరు చక్కగా చూసుకుంటున్నాము, మనం స్నేహితులం. కానీ భవిష్యత్తు గురించి ఏమిటి? మనం కూర్చుని ఎప్పటికీ స్నేహితులుగా ఉండేలా
చూసుకోవడానికి ఒక ఒప్పందం చేసుకుందాం. ఎప్పటికీ అంటే బహుశా తార్కికంగా మనం విడిపోవాల్సిన సమయం రావచ్చు. బహుశా మనం కలిసి ఉండకపోవచ్చు, లేదా మనలో మరొకరికి బాధ కలిగిస్తూ ఉండవచ్చు. ఈ ఒప్పందం మనల్ని కలిపి ఉంచుతుంది. బ్రిత్ మిలా అనేది ఒక యూదుడు తన జీవితంలో 8వ రోజున ఎలోహింతో చేసుకునే ఒప్పందం. ఒకరు ఎలోహింతో ఇలా చెప్పవచ్చు: నేను పరిపూర్ణుడిని కాదు, మరియు నేను నీ ధర్మశాస్త్రాన్ని చట్టబద్ధంగా పాటించను, కానీ నువ్వు నా తండ్రివి, కాబట్టి నువ్వు నన్ను రక్షిస్తావు, నువ్వు నన్ను ఆదుకుంటావు, మరియు నువ్వు నన్ను కాపాడతావు. మరోవైపు ఎలోహిం మనల్ని మనం అనుకున్న విధంగా ప్రవర్తించకపోయినా, ఆయన మనల్ని మరో క్షణం బహిష్కరణలో ఉంచడానికి అనుమతించిన, ఎలోహిం నిషేధించిన, మనం ఆయనను తిరస్కరించము, మనం ఆయనను విడిచిపెట్టము. ఎందుకంటే మనకు బ్రిస్ మిలా ఉంది. తెలివితేటలకు మించిన ఒడంబడిక మనం కలిసి ఉండాలని కోరుతుంది. ఈ బ్రిత్ మిలా అనేది ఒడంబడిక, అంటే ఎలోహింతో ఇశ్రాయేలీలు చేసుకునే ఒడంబడిక. ఇదే సున్నతి ఒడంబడిక. హెత్ అనే పదానికి అర్థం ఛాయోత్, అంటే జీవితం. శరీరం తాత్కాలికమైనది, మరియు తాత్కాలికమైన ఏదైనా నిజం కాకపోవచ్చు. కాబట్టి జీవితాన్ని దైవత్వంతో నింపినప్పుడు మాత్రమే అది నిజమని పరిగణింపవచ్చు. నిజమైన జీవితం శాశ్వతమైనది. తోరా అధ్యయనం మరియు ఆజ్ఞలను నిర్వహించడం ద్వారా ఎలోహింతో కనెక్ట్ అవ్వడం ద్వారా నిత్య జీవాన్ని పొందే మార్గం. అదనంగా జోహార్ మనకు ఒక వ్యక్తి వివాహం చేసుకునే ముందు అతను లేదా ఆమె కేవలం సగం వ్యక్తి అని చెబుతుంది. మనం వివాహంలో మన సహచరుడితో ఐక్యమైనప్పుడు మాత్రమే మనం సంపూర్ణంగా మారుతాము. వివాహం అంతిమ అర్థంలో ఎలోహింతో కనెక్ట్ అవ్వడానికి అనుమతిస్తుంది. కాబట్టి ఒకరి ఆత్మ సహచరుడితో ఐక్యంగా ఉండటం నిజమైన జీవితంగా పరిగణింపబడుతుంది. వివాహం కానంత వరకు ఒక వ్యక్తి సగం అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే వివాహం అవుతుందో వారు సంపూర్ణం అవుతారు. అప్పుడు ఇద్దరూ కూడా ఎలోహింతో కనెక్ట్ అవుతారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి వివాహం చేసుకోకుండా ఉండటం కూడా తోరా ప్రకారం తప్పు. వివాహం చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇదంతా కూడా తండ్రి యొక్క ధర్మం. చాలా మంది పెళ్లి మానేస్తారు, నేను దేవుడికి సేవ చేస్తున్నానని. అది చాలా తప్పు, తోరాకి విరుద్ధం. ఇంకా కొంతమంది పిల్లల్ని కనకుండా కూడా ఉంటారు. కొంతమంది పిల్లల్ని కన్నా వారిని పట్టించుకోకుండా దేవుడి సేవ అని చెప్పి వాళ్ళని వదిలేయడం, నిర్లక్ష్యం చేయడం కూడా చేస్తారు. అది కూడా తోరా ప్రకారం తప్పు. ఇంకా సువార్త చేస్తున్నానని భార్య భర్తను వదిలేయడం, భర్త భార్యను వదిలేయడం, ఇది కూడా తోరాకి విరుద్ధమైన పనులు. వారు తండ్రి యొక్క ఆజ్ఞను మీరినట్టు లెక్క. భార్య భర్తను వదిలేసి, భర్త భార్యను వదిలేసి దేవుడి సేవ చేస్తారంట. ఇవన్నీ కూడా వాళ్ళ అజ్ఞానం. ఇది తండ్రి ధర్మానికి విరుద్ధమైన పనులు. వివాహం చేసుకోవాలి, భార్యని పిల్లల్ని పోషించాలి ఒక భర్త. ఆ తర్వాత పిల్లల్ని తోరా క్రమంలో నేర్పే బాధ్యత కూడా తండ్రిది. పిల్లల్ని వదిలేసి వారు స్వార్థం చూసుకుని స్వేచ్ఛానుసారంగా తిరగడం కూడా తోరా ధర్మం ప్రకారం తప్పు. ఈ భూమి మీద పుట్టిన తర్వాత తోరా ధర్మాన్ని నెరవేర్చడం అంటే ప్రార్థన చేసుకోవడం, ఇష్టానుసారంగా తిరగడం కాదు. తండ్రి యొక్క క్రమాన్ని నెరవేర్చాలి. ఒక వివాహం చేసుకోవాలి, పిల్లల్ని భార్యని కూడా తండ్రి యొక్క క్రమంలో నడిపించాలి. ఇంకా తాల్ముద్ ప్రకారం ఇలా వివరించడం జరుగుతుంది. ఎర్ర సముద్రం విడిపోయినంత కష్టం ఇద్దరు వ్యక్తుల మధ్య జత చేయడం. తండ్రికి కూడా కష్టం. స్పష్టంగా ఒక ప్రకటన కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఎర్ర సముద్రం వివాహంతో ఏమి సంబంధం కలిగి ఉంది? ఎలోహిం సాధించే దానిని మనం కష్టం అని ఎలా పిలవగలం? ఎలోహిం సర్వశక్తిమంతుడు, అనంతం. అయినప్పటికీ ఆయన వివాహాన్ని తీసుకురావడం ఎర్ర సముద్రం విడిపోయినంత కష్టం అని మనం అంటున్నాము. కానీ ఏదైనా కష్టంగా ఉండటం గురించి మాట్లాడాలనుకుంటే ఎర్ర సముద్రాన్ని ఎందుకు ఎంచుకోవాలి? విషయాలను గొప్ప పథకంలో విశ్వం యొక్క సృష్టి వంటి మరింత భయానకమైన దాని గురించి ఎందుకు ప్రస్తావించకూడదు? ఇద్దరు భార్యాభర్తలు విడిపోవడం గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎలోహిం ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఆయన దానిని నిహిలో నుండి, అంటే శూన్యం నుండి ఏదో ఒకటి మార్చాడు. ఇల్లు కట్టే పని ఇస్తే అది చాలా సులభం. అతన్ని ఇబ్బంది పెట్టడానికి స్థిరమైన గోడలు లేవు, మరియు అతన్ని నిర్బంధించడానికి ఎటువంటి పరిమితులు లేవు. పరిపూర్ణమైన ఇంటిని సృష్టించడానికి అతను కోరుకున్నది చేయగలడు. కానీ ఒక వ్యక్తి శిథిలావస్థలో ఉన్న ఇంటిలోకి మారినప్పుడు ఏమి జరుగుతుంది? గోడలు వంకరగా ఉండి వాటిని సరిచేయవలసి వస్తే ఏమి జరుగుతుంది? అప్పటికే అది శిథిలావస్థలో ఉంటే ఏమి చేయాలి? ఆ నిర్మాణాన్ని
పరిపూర్ణమైన ఇల్లుగా మార్చడం చాలా కష్టం. ఎర్ర సముద్రం విడిపోవడంలో మనకు ప్రత్యక్ష సమాంతరం కనిపిస్తుంది. నీటి స్వభావం ప్రవహించడం, కానీ సముద్రం వద్ద ఎలోహిం ఏం చేశాడు? అతను నీటి ద్రవ స్వభావాన్ని తీసుకొని దానిని ఘన శిల స్వభావంగా మార్చాడు. అతను పదార్థాన్ని దాని మూలక నియమం నుండి పూర్తిగా మార్చవలసి వచ్చింది. వివాహం విషయంలో కూడా అదే నిజం. రెండు వేర్వేరు నేపథ్యాలు కలిగిన రెండు వేర్వేరు ఇళ్ల నుండి వచ్చిన ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు మగవాడు, మరొకరు ఆడవారు. అంటే ఇద్దరు వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి వారి అభిప్రాయాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. వారి మనస్తత్వాలు కలవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అతను కిటికీలు తెరిచి ఉండటం ఇష్టపడతాడు, ఆమె కిటికీలు మూసివేయడం ఇష్టపడుతుంది. అతను దేశాన్ని ఇష్టపడతాడు, ఆమెకు నగరం ఇష్టపడుతుంది. అంటే ఇద్దరి అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి. ఎర్ర సముద్రాన్ని చేల్చడం ఎంత కష్టమో, ఎలోహిం వివాహాన్ని సృష్టించడం ఎందుకు కష్టమో ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు వ్యక్తులు కలిసి రావాలంటే ప్రతి ఒక్కరూ తమలో పాతుకుపోయిన అలవాట్లను మార్చుకోవాలి. అంటే ఇద్దరిలో కొన్ని అలవాట్లు ఉంటాయి, కానీ ఇద్దరు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఇద్దరికే ఉంది. వివాహం మనుగడ సాధించాలంటే, ఇంకా మెరుగ్గా వృద్ధి చెందాలంటే మూడవ అంశం, మూడవ భాగస్వామి అంటే ఆయన ఎలోహిం ఉండాలి. ఆయన రెండు స్వభావాలను కలపడానికి సహాయం చేస్తాడు. అంటే పురుషుడు నా ఇష్టమే స్త్రీ చేయాలనుకోవడం తప్పు, స్త్రీ నా ఇష్టం చేయాలి పురుషుడు అనుకోవడం కూడా తప్పు. ఇద్దరు కూడా వారి అలవాట్లు మార్చుకోవాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఎలోహిం వారికి సహాయం చేస్తాడు. సముద్రం విడిపోయినప్పుడు ఎలోహిం రాత్రంతా గాలివాన వీచాడు. తద్వారా నీరు నిలిచి ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా దాని స్వభావాన్ని మార్చబోతున్నట్లయితే ఆ మూలకాన్ని నిరంతరం క్రొత్త జీవితం, శ్వాస మరియు శక్తితో నింపాలి. అందువల్ల ఇద్దరు వ్యక్తులచే నిరంతరం మార్పు అవసరమయ్యే వివాహం ఎలోహిం ఆత్మతో నిరంతరం నిలబడాలి. ఇదే నిజమైన ఛాయోత్. వివాహం అనే శాశ్వత వడంబడికలో పురుషుడు, స్త్రీ మరియు ఎలోహిం కలిసి రావడం అని అర్థం. అంటే వివాహం అనేది చాలా గొప్ప విషయము, వారిద్దరూ కలిపి ఎలోహింతో కలిసి రావడం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదే నిజమైన ఛాయోత్. ఛాయోత్ అంటే జీవితం. అంటే ఒంటరిగా ఉండటం జీవితం కాదు, భార్య భర్త కలిసి ఉండటమే నిజమైన ఛాయోత్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వివాహం అనేది తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చడం. అయితే కొంతమంది భార్యని వదిలేసి, పిల్లలను వదిలేసి స్వేచ్ఛగా జీవిస్తూ, నాకు భార్య పిల్లలు లేరు కాబట్టి నేను తప్పు చేస్తున్నాను అని సమర్థించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వదలడమే చేసిన పెద్ద తప్పు, వాళ్ళు లేరు కాబట్టి నేను ఇలా తిరుగుతున్నాను అని సమర్థించుకోవడం ఇంకా పెద్ద తప్పు. కాబట్టి తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోకుండా తండ్రి యొక్క ధర్మానికి లోబడి జీవించడం చాలా ముఖ్యం. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది గ్రూప్స్లో పెడుతున్నాను కాబట్టి ఎవరు కూడా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే నేను చాలా వీడియోలు గ్రూప్లో పెట్టట్లేదు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే యూట్యూబ్లో వచ్చేస్తుంది, నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ కూడా నేను గ్రూపుల్లో పెట్టట్లేదు. ఇవి వినాలి, తెలుసుకోవాలి, ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. నేను ఇంకా చాలా విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షలోమ్.